జెన్నిఫర్ జాయిన్ అయిన ఫర్మ్ కి క్లయింట్ గా ఉన్న ఒక అతను ఎమిల్ బ్లాన్స్కీ ఏకేఏ ది అబామినేషన్. తన కజిన్ బ్రూస్ బ్యానర్ హల్క్ గా ఉన్నప్పుడు తన పైన అటాక్ చేస్తూ తనని చంపాలనుకున్న ఆ అబామినేషన్ వర్షన్ అయిన ఎమిల్ బ్లాన్స్కీని క్లయింట్ గా టేకప్ చేయడానికి జెన్నిఫర్ హెసిటేట్ చేసినప్పటికీ జెన్నిఫర్ ని కన్విన్స్ చేసేలా బ్లాన్స్కీ తన సైడ్ ఆఫ్ స్టోరీని చెప్తాడు. తన హల్క్ వెనకాల పడడానికి కారణం యుఎస్ గవర్నమెంట్ అని, తనలో ఉన్న పొటెన్షియల్ ని యూజ్ చేసుకోవడానికి తనకి సూపర్ సోల్జర్ సీరం ని ఇచ్చి తర్వాత తన అబామినేషన్ గా మారేలా చేసింది గవర్నమెంటే అని, తను అప్పుడు కంట్రోల్ చేయలేక ర్యాంపేజ్ ని క్రియేట్ చేసిన అబామినేషన్ మీద తను ఇప్పుడు కంట్రోల్ ని సాధించాడు కాబట్టి తను ఆ ప్రెజెంట్ నుంచి బయటికి వచ్చేలా పెరోల్ ని ఇప్పించాలని తను జెన్నిఫర్ ని కన్విన్స్ చేస్తాడు. బ్లాన్స్కీ ఎదురు చూస్తున్నట్టుగా పెరోల్ రావడానికి వాళ్ళు అప్పీల్ చేసినప్పటికీ తను ఆ ప్రెజెంట్ నుంచి బ్రేక్అవుట్ అయి బయటికి వస్తున్నాడు అన్నట్టుగా షాంగ్ చీ సిస్టర్ కండక్ట్ చేసే అండర్ గ్రౌండ్ ఫైట్స్ లో వాంగ్ తో ఫైట్ చేస్తున్న అబామినేషన్ ఫుటేజ్ రిలీజ్ అవడంతో కేసు వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా వాళ్ళు చేసిన అప్పీల్ రిజెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టుగా కనపడతాయి. కానీ బ్లాన్స్కీ ఆ జైలు నుంచి బయటికి వెళ్ళడానికి కారణం వాంగ్ అని, తనకి ఫర్మిడబుల్ అపోనెంట్ కావాలి అని తనే బ్లాన్స్కీని ఆ జైలు నుంచి బ్రేక్అవుట్ చేసి ఆ ఫైట్స్ లో తనని పార్టిసిపేట్ చేయించాడని, బ్రేక్అవుట్ అయిన బ్లాన్స్కీ ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ తనంతట తానే తిరిగి ఆ జైల్లోకి వచ్చాడని వాంగ్ బ్లాన్స్కీ వైపు టెస్టిఫై చేయడంతో ఎమిల్ బ్లాన్స్కీకి పెరోల్ దొరుకుతుంది. కంప్లీట్ ఎంసీయూ టైమ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెక్అవుట్ అవర్ ఛానల్.